ఆద్య, ఏంటి సడన్ గా? ఏం లేదమ్మా. హాయ్ ఆంటీ. హీజ్ అబాయ్. బ్రేకప్ అయిపోయింది అంతే. లేదంటే మళ్ళీ ప్యాచప్ అయింది. ప్యాచప్పా? జీవన్, లగేజ్ తీసుకురా. అలాగే అమ్మా. బాబు కూర్చో, థ్యాంక్స్ అండి. కాఫీ తీసుకొస్తాను. సేమ్ మాస్క్. చెప్పాను కదా, ఐ టోల్డ్ యూ దిస్. దెర్ ఇస్ సమ్ కనెక్షన్ టు అవర్ కేస్ విత్ దిస్ మాస్క్. సేమ్ వుడ్, సేమ్ టెక్స్చర్, సేమ్ కార్వింగ్ అండ్ సేమ్ ఏజ్ లుక్. ఏమైందమ్మా? దీన్ని ఎందుకు బయటకు తీసా? ఇది బయటకు వచ్చిందంటే మళ్ళీ ఏదో జరగబోతోంది. దీనివల్లే మీ నాన్నగారు మనకు లేకుండా పోయారు. మళ్ళీ నువ్వు ఈ మాస్క్ని పట్టుకుంటున్నావు. నాకు చాలా భయంగా ఉంది. ఈ మాస్క్ చూసి ఎందుకంటే ఇంత భయపడుతున్నారు? అసలు ఆ టైంలో ఏం జరిగింది? అప్పటికి వారం రోజుల నుండి ఆయన చాలా టెన్షన్గా ఉన్నారు. రాత్రిళ్ళు నిద్ర కూడా ఉండేది కాదు. ఈ మాస్క్ను పట్టుకుని ఏదో ఆలోచిస్తూ చాలా డిస్టర్బ్డ్గా ఉండేవారు. ఆ రోజు ఆద్య బర్త్డే. ఈరోజు లీవ్ పెడతానన్నారు. అర్జెంట్ పని పడింది, వెళ్ళాలి. అది ఫీల్ అవుతుందండి. ఐ హావ్ టు గో, గాయత్రి. ఆద్య తనని ఇంట్లో ఉండమని మారం చేయడం మొదలుపెట్టింది. డాడీ, ఎక్కడికి వెళ్తున్నావు? స్టేషన్ కమ్మా. ఆహా, ఈ రోజు నా బర్త్డే డాడీ. ఎక్కడికి వెళ్ళకు. స్టేషన్ నాకు అర్జెంట్ పని ఉంది నాన్న. సాయంత్రం వచ్చేస్తాగా. నీలాగా అక్కడ ఒక పాప వాళ్ళ మమ్మీ కోసం ఏడుస్తుందంట. అయినా నువ్వు వెళ్ళొద్దు డాడీ, ప్లీజ్. చెప్తే అర్థం కదా? ఆద్యని కోప్పడడం అదే మొదటిసారి. ఆద్య, కేక్ కట్ చేద్దురా. డాడీ వస్తేనే నేను కేక్ కట్ చేస్తా. ఆ రోజు డాడీ వచ్చాకే కేక్ కట్ చేస్తానని ఆద్య మొండి పట్టు పట్టింది. ఎంత బ్రతిమలాడినా తను కేక్ కట్ చేయలేదు. సర్లే అమ్మా, పాపని ఇబ్బంది పెట్టకు. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కేక్ కట్ చేస్తుందిలే. రండి వెళ్దాం. అందరూ వెళ్ళిపోయాక పోలీసులు వచ్చారు. మిస్సింగ్ కేసుల ఎంక్వైరీ కోసం అడవిలోకి వెళ్లిన ఆయన కనిపించకుండా పోయారని బైక్ మాత్రమే దొరికిందని ఇచ్చి వెళ్లారు. అమ్మ, నాన్నకి ఏమైందమ్మా?